టీవీ కవరేజ్ ఉంటే బాగుండు. కూర్చోండి బామ్మగారు, మీ అదృష్టం బాగుంది. చాలా థ్యాంక్స్ నాయనా. ఆ ముక్కని ఏం చెప్పాలండి, ఏమన్నావు? నాది కొంచెం హెల్పింగ్ నేచర్లేండి. రోజుకి ఎవరో ఒకరికి హెల్ప్ చేయకపోతే మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదండి. మరి నేను హెల్ప్ చేయాలంటే ఈ యాక్సిడెంట్లు జరగాలి, మీలాంటి వాళ్ళు పడిపోవాలి కదండి. అందులోని సునామీలు అంటే బాగా ఇంట్రెస్ట్ అండి. నీకు పేరు రావటానికి మా లాంటి వాళ్ళకు కీడు జరగాలంట. అదే కదండి. సిస్టర్ కొంచెం తప్పుగా అమ్మా, వాళ్ళు నా కోసం వచ్చారు. మీరు ఫస్ట్ మార్నింగ్ షో మిస్ అవ్వాలనుకుంటా. మిస్ అయితే మీరు ఉండరని. నెక్స్ట్ క్వశ్చన్. ఇంతకీ సినిమాలో ఉంది సార్. అద్భుతం. ఈ దశాబ్దానికి ఇది ఒక కళాకాండం. 200 days పోటీ పడి మరీ నాకు తెలిసి ఇండియా నుంచి ఆస్కార్కి వెళ్ళే చిత్రం ఇదే అవుద్ది. ఒక్క నిమిషం ఉండండి. ఈ సినిమా 10 రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం. నన్నేనా బాగా చెప్పానా? సూపరా. ఈడెవడో చిక్కిపోయింది ఆనందంలో ఉన్నాడు. రికార్డులు కూడా మెయింటైన్ చేస్తావా? విజువల్ గా బాగుంటదని. అరే బక్లీ బ్రెయిన్ బిర్యానీ తినేశాడు కదా. అయినా సినిమాకి ఎంత పిలిపిస్తున్నావేంటి? నీలాంటి వాళ్ళు ఉండబట్టే ప్రేక్షకులు తెలుగు సినిమాకి దూరం అయిపోతున్నారు. కరెక్ట్ గానే చెప్పావు గానీ టీవీ ద్వారా ప్రేక్షకులకు దగ్గర అవుతున్నాను కదా. అయినా ఎదవ సలహాలు ఇవ్వకు. టీవీలో నాకు ఫ్రీ పబ్లిసిటీ కావాలి, నువ్వు ఇస్తావా? వాళ్ళు ఇస్తారు. ఒక్కసారి సూపర్ అన్నా అనుకో, సూపర్ హిట్ సూపర్ హిట్ సూపర్ హిట్ అని షార్ట్ వెనకాల షార్ట్ వేసి దుమ్ము దులిపేస్తారు. కావలసినంత పబ్లిసిటీ. నీకు నిజం చెప్పనా? చెప్పు. ఈ సినిమా హిట్ కాదు, షిట్. ఓన్లీ లేడీస్. ఇది ఈడి వీక్నెస్ అనమాట. మీరేం చేస్తూ ఉంటారు? హెల్ప్ చేస్తుంటానండి. వెరీ ఇంట్రెస్టింగ్. అవునండి. ఒక చిన్న ప్రశ్న, మీరు గొప్ప కోసం చేస్తుంటారా లేకపోతే జాలిపడి చేస్తుంటారా? కొంచెం అది కొంచెం ఇది. ఓహో, ఐ లైక్ యువర్ ఫ్రాంక్నెస్. అవును, మీరు ఆర్థిక సాయమే చేస్తారా లేకపోతే మాట సాయం చేతి సాయం కూడా చేస్తారా? కాలు సాయం కూడా చేస్తుంటానండి, తీసుకునే వాళ్ళ అవసరాన్ని బట్టి. అది సరే, ఎన్నో ఫీల్డ్స్ ఉండగా మీరు ఈ ఫీల్డ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? గుర్తింపు బాగుంటదని. ఓహో, అంటే మీకు ఇన్స్పిరేషన్ మదర్ తెరిసా అన్నమాట? కాదండి, TV9 ఈటీవీ 2 వాళ్ళు ఇచ్చే పబ్లిసిటీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. అవునండి. ఇప్పుడు కొంతమందిని చూస్తుంటే చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది. అవునండి. అస్సలు హెల్పే చేయబుద్ధి కాదు. అవును అవునండి. అటువంటి వాళ్ళు మీకు ఎవరైనా ఎదురయ్యారా? అయ్యారు. ఈడు కరెక్ట్ లా ఉన్నాడు. ఇతనా? కాదు మీరే. మరి బాబు ఇలా రా, మంచి కంపెనీ ఇస్తాడు, కూర్చో. అబ్బా అమ్మో, ఎక్స్క్యూజ్ మీ హెడ్ మాస్టర్. బుర్రలేదండి, మధ్యలో దొరుకుతున్నా. నేను వచ్చి హాఫ్ అన్ అవర్ అయిందయ్యా. ఇప్పుడు దాకా ఎక్కడున్నా? గ్యాప్ లో అలా పక్కెళ్తే ఇండియా మ్యాప్ మొత్తం చూపించాడు ఆ పిల్లిగడ్డ పోడు. ఇది మన ఏపీనా? వెళ్ళి అడుగు, దోలు తీరిపోద్ది. మీరేం చేస్తుంటారు? దొరికిపోయినట్టున్నాడు. ఈ రోజు వీడి జీవితం వాడి జీవితం మలుపు తిరగటం ఖాయం. ఏమయ్యా, నువ్వే నీ బిల్లులు తీసుకొస్తే మాలాంటి వాళ్ళ పరిస్థితి అండి. ఇదేంటిది? ఈ సేవ కదా. మనకి గవర్నమెంట్ ఇంత సేవ చేస్తుంటే నేను పబ్లిక్ ఈ మాత్రం సేవ చేయకపోతే బాగోదు కదా. కావాలంటే నీ బిల్ నేను కడతాను, కానీ ఈ సేవ మాత్రం చేయొద్దని చెప్పొద్దు. నేనున్నదే సేవ చేయడానికి, నా చేత సేవ చేయించుకోకపోతే నీ కర్మ. అయ్యి బాబోయ్ బాబోయ్, ఈ సేవలో ఎంత సేవ ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది. అయ్యి బాబు బాబా బాబు, నీ సేవతో పాటు ఈ సేవ కూడా చేసి కాస్త పుణ్యం కట్టుకో. పైన కింద ఆముదం రాసుకొచ్చేయటం కాదు, డబ్బులు బాలేటోడు వై బాబు నువ్వా. ఇక్కడ పామేకు. ఇదిగా ఇంకెళ్ళు. దొరకునా ఇటువంటి లేడీస్ కంపార్ట్మెంట్ అని తెలీదా? అందుకే ఎక్కాను. అందుకే అంటే ఎందుకు? ఓ మగదిక్ కోసం. చూడండి, ఇంత పెద్ద లేడీస్ కంపార్ట్మెంట్ లో మగదిక్ లేకపోతే సేఫ్టీ ఏముంటది లేడీస్ కి? మొన్న ముంబై ఎక్స్ప్రెస్ లో ఏం జరిగింది? మగదిక్ లేక కదా రేపు జరిగిపోయింది. మగాడే లేకుండా రేపు ఎలా జరుగుతుంది? మగాడు వేరు, మగదిక్ వేరు. మగాడంటే మగాడే. తేడా ఏంటో చూపించు. మగదిక్ అంటే నీకు భర్తగా, నీకు లవర్ గా. ఇంకా మ్యాటర్ పూర్తవలేదమ్మా. ఆ 2కి 9కి ఫోన్ చేశారా? వాళ్ళెవరు? 2 అంటే సెకండ్ సెటప్ కాదే గంగాబొండం. 2 అంటే ఈటీవీ 2, 9 అంటే TV9. వాళ్ళకి నాగలాగి హెల్పింగ్ నేచర్ ఎక్కువ. వద్దని వినకుండా షూట్ చేసి టీవీలో వేస్తుంటారు. వాళ్ళు నిన్నెందుకు షూట్ చేస్తారు? టెలికాస్ట్ కాస్ట్ వేస్ట్. మాసిపోయిన గడ్డతో టచ్ చేసుకోవడం కదరా, కామన్ సెన్స్ ఉండాలి. మనకు పబ్లిసిటీ కావాలి, వాళ్ళకి న్యూస్ కావాలి. ఇంకో బటన్ తెచ్చేస్తున్నారా? లోపల ఇరగొట్టించుకున్నా, ఇక్కడ మాత్రం జాక్పాట్ కొట్టేసిండు. అంబులెన్స్ కూడా వీడి కోసం వచ్చింది. అదృష్టవంతుడు. అన్నా
తప్పకుండా తప్పకోండి తప్పకోండి ఫుల్ అయిపోయింది కొట్టింది ఆపే కదా ఆగరా కొట్టం ఫుల్ అయిపోయింది ఇప్పుడే కదా అప్పుడే ఫుల్ అవ్వడం జగ బండ్లో భలే ఉన్నా అయ్యో తోసేస్తానండి. అయ్యో చేసేస్తుంటారేంటండి? ఏమిటి దౌర్జన్యం? అసలు మాకు రక్షణ లేదా? ఈసారి చూడండి ఎమ్మెల్యే పోటీ చేస్తారు, అప్పుడు తెలుస్తారు మీ సంగతి. అమ్మా అమ్మాయిలకి హెల్ప్ చేసి అలసిపోయినాయి. థ్యాంక్స్, ఎక్కువ జేబు రెస్ట్ తీసుకుంటాను. అయిపోయి అంత స్పీడ్ ఏంటి బాబు? వాటర్ బెడ్ లో ఉన్నాడని వాయనకిచ్చుకుంటే ఇలా మాట మాట గురకబెట్టి సైక్లోన్ పెట్టిస్తున్నాడు. అరే వాడిని దించేయండి రా బాబు. ఈడెందుకు ఈయన కూడా దించారు. రేయ్, ఈ బాబు సినిమా యాక్టర్ లా అందంగా ఉన్నాడు, అతను ఉంచేయండి, నేను యూజ్ చేసుకుంటాను. ఏంటి యూజ్ చేసుకునేది? నేను యూజ్ అవుతాను తప్ప యూజ్ చేసుకునే ఏం కాదు, నువ్వు అలా అంటావు కానీ నాతోనే ఉంటావులే. ప్లీజ్ బాబు, మీ ముగ్గురు సేమ్ ఫ్యామిలీ బాబు. మా గురువు ఒక్కడే సరిగా హెయిర్ స్టైల్ చూసి అనుకున్నాను పాములు అరసెట్ అయిపోయి బండి ఆపండి అయ్యా దిగిపోతావేంటి? అరకటి సిగ్నల్ పడి చావారా? దేవరాజు గారు మీరే పోనీ. ఓన్లీ లేడీస్. నువ్వు ఓన్లీ లేడీస్ అయితే ఓన్లీ జెంట్స్. ఆగు ఆగు, ఇగో అతను కావాలి సత్యమహల్ వద్దా? కావాలి. నా కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఎవరు నువ్వు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? నేను లగడి కపూర్ వెళ్ళి పని చూసుకుని క్రాస్ రోడ్స్ మీదుగా ట్యాంక్ బండ్ ఎక్కి పారడైజ్ దగ్గర సంగీత్ లో మ్యాట్ ని చూసి బావర్చిలో బిర్యానీ తిని ఇంటికి వెళ్ళాలి. అంత కరెక్ట్ గా నా ప్రోగ్రామ్ ఎలా చెప్పగలిగారో చెప్పండి. మీరు దయోజ్ఞ శర్మ కజిన్ కదా? కాదు ఫ్యాన్ ని. అనుకున్నాను ఏదో రిలేషన్ ఉండి ఉంటుందని. టీవీలో చూసి ఉంటారు పోనీ అని. అయ్యి ఉండొచ్చు. పెద్దలో ఉంది. దెబ్బడి పాపని కొంచెం పట్టుకోరా బాబు. కొంచెం ఉండండి వదిన గారు. బాగా కవర్ చేయాలి బాబు. బాగా అలసిపోయినట్టున్నావు, తాగు. పెళ్ళో బిస్లరీ ఇవ్వడం లేదండి. ఓకేలేండి, అడ్జస్ట్ అవుతాను. పెళ్ళోరిల్లు తెలియక దుప్పట్లో దూరాను. ఊరంతా తిప్పి దోలు తీర్చేశారు. అడ్రస్ తెలుసుంటే డైరెక్ట్ గా వచ్చేదినండి. అవునండి, దుప్పటి మధ్యలో కర్ర ఎట్టి ఊరంతా ఎందుకు తిరుగుతారు అత్తయ్య గారు? ఆ మాత్రం తెలీదా? 6-7 కుండలు పెట్టుకొని ఊరంతా తిరిగితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి దిష్టి తగ్గిపోతుంది, చూసిన వాళ్ళకి పుణ్యం వస్తుంది, మోసిన వాళ్ళకి మోకాళ్ళప్పుడు ఆయుష్ పెరిగిపోతాయన్నయ్య. అన్నయ్య ఒక్క మొక్కలో చెప్పొచ్చు కదా, నాకు తెలియదని బామ్మగారు. బామ్మగారా? నీ మొహం అండా, నీ కళ్ళు పడిపోను, నీకెట్ట కనిపిస్తున్నాను రా, నాకేమాత్రం వయసు పెళ్ళని బామ్మగారు. పెద్దనాన్న గారు, ఇది 5 రోజుల పెళ్ళేనా? టీవీకి రైట్స్ అమ్మేశారా? రైట్స్ ఇదేవిడ ఎత్తాడే బాబు టీవీలో. బయటరే ఎపిసోడ్ తక్కువైతే ఏ సీరియల్ మధ్యలో దూర్చేస్తారు. టీవీ గురించి నాకు చెప్తారేటండి, ఎన్ని పడ్డాను. క్లోజా బాబు, బాగా కవర్ చేస్తున్నా. మా టీవీలో జాబ్ ఇప్పిస్తాను, పెళ్ళి కనపడు. నువ్వు పట్టుకుంటే వదలడం లేదు, పైకి వస్తా. ఏదో మీద సార్. ఎవడు విఐపి బాగా క్యాచ్ చేసావు. గ్లాస్ కాదు, డోరు. పెళ్ళి ఎక్కడ? రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో. నేను అక్కడికే. ఈ టీవీలో ఎండమాలు చూడలు లేపేశారు, నీకు అర్థం లేదు కదా? ఏ టీవీ చూడను. ఓహో, అందుకే నన్ను గుర్తుపట్టలేదు. అంత డల్గా ఉన్నాడే బాబు. పెళ్లి కుదిరిగా లవ్ చేసావా? కార్ ఎక్కండి త్వరగా. తమ్ముడు, మన వాళ్ళందరినీ తీసుకుని బస్సులో వచ్చాయి. బాబాయ్, బాబు గారు రండి రండి, కూర్చోండి. కూర్చోమ్మా. చీర లోపల లోకమ్మా. అది నువ్వు పోనేరా బాబు. హలో శ్రీరామ్ గారు, నేను శ్రీకాంత్ మాట్లాడుతున్నా. పెళ్లికి వస్తున్నారుగా? తప్పకుండానండి, హాఫ్ అన్ అవర్ లో నేను అక్కడ ఉంటాను. ఓకే, సింధుని కూడా తీసుకొస్తున్నారుగా? తను డైరెక్ట్ గా వస్తాంది. ఓ దట్స్ గుడ్. బై దెన్. ఓకే బాయ్. పేరు బాగుంది, మీ ఫ్రెండ్? ఏమండి, మా ఓటు ఎక్కడికి వెళ్ళినా బాత్రూమ్ క్లీన్ గా ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. అసలే అన్నారే. ఒరే కెమెరా, నన్ను ఫాలో రా. నమస్తే అంకుల్. నాన్నగారు వాళ్ళు రాలేదా బాబు? వెనక్కి ఇంకో కార్లో వస్తున్నారు అంకుల్. అలాగా, రండి బాబు. ఓకే. ఎమ్మెల్యే గారు నమస్కారం అండి బాబు. మీరు మన ఊరు ఎమ్మెల్యేగా ఉండగా ఎంత బాగుండేదండి. మొన్న ఎలక్షన్ లో మీకు డిపాజిట్ పోయాక మన ఊరు వాళ్ళు బ్యాంక్ లో కూడా డిపాజిట్ వేయటం మానేశారు. డిపాజిట్ ఏంటే? ఇది డిపాజిట్ తో పాటు బ్రెయిన్ కూడా పోయినట్టుంది.